బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ విశ్వాసం సమస్యను గొప్పగా చూస్తుందా, దేవుని గొప్పగా చూస్తుందా? అదే ఈరోజు దేవుడు అంటున్నాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించుకునే విధానం ఏంటి తెలుసా? నీ విశ్వాసం సమస్యను గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే నీ విశ్వాసము సరి అయినటువంటి విశ్వాసం కాదు. నీ విశ్వాసం ఒకటి చేస్తుంది, నా దేవుడున్నాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇలాంటి విశ్వాసం. అతను అంటున్నాడు, మాట మాత్రం సెలవింపు ప్రభువా, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అతను చెప్తున్నాడు, నువ్వు మాట సెలవి ప్రభా, ఇంటికి పోయి చూసుకొని వచ్చి చెప్తాను బాగైనాడో లేదో, కొంచెం బాగైందా, నడుస్తున్నాడా, మాటలు వచ్చేసా, ఏందో నేను చూస్తాను ప్రభా అనలేదు. నువ్వు చెప్పు ప్రభా, అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? నువ్వు సమస్యను గురించి ఎక్కువగా ఆలోచించకు. సమస్యను గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తివైతే నీ విశ్వాసం పడిపోతూ ఉంటుంది. నీ దేవుని గురించి ఆలోచించు. నీ దేవుని యొక్క మహోన్నతమైన శక్తిని నువ్వు నమ్మగలిగితే ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. బైబిల్ ఏ రకంగా ప్రారంభమవుతుంది తెలుసా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అప్పుడు దేవుడు అన్నాడు, కలుగునుగాక. అప్పుడు పలికినటువంటి మాట ఒకవేళ ఈ శతాధిపతి నమ్మాడేమో, అప్పుడు భూమికి షేప్ వస్తే, భూమిపైకి రావాల్సినవన్నీ వస్తే, ఆకాశంలోకి రావాల్సినవన్నీ నీ మాట ద్వారా వస్తే ప్రభువా, ఇప్పుడు ఈ మాటలే నా దాసుని బాగు చేయలేదా? నేను తోరాలో చదివాను. తోరా అంటే వాళ్ళ దృష్టిలో ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ఈ 5 కాండాలను మనం పంచకాండాలు అంటారు, లేదా ఏమంటారు వీటిని, ధర్మశాస్త్రం అని కూడా అంటారు. సో ఈ ధర్మశాస్త్రం చదివాడేమో మొట్టమొదటి మాట, నీ మాట అంత శక్తి కలిగింది ప్రభువా, నీ మాటను నేను నమ్ముతున్నాను ప్రభువా. అందుకే దేవుడు అతను చూసి అంటున్నాడు, ఆశ్చర్యపడ్డాడు. దేవుడు అంటున్నాడు, ఎవనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలా. నీ విశ్వాసం దేవుని వాక్యానికి లోబడుతుంది. సరి అయిన విశ్వాసం అయితే ఏది ఏమైనా దేవుని వాక్యానికి లోబడుతుంది. దేవుని వాక్యానికి లోబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉందండి, సమాజముగా కూడుట మానవద్దు. అంటే చర్చికి రావడం ఆపవద్దు. మనం ఏం చేస్తాం తెలుసా? చర్చికి రావడాన్ని ఆపేస్తూ అంటాం, నేను విశ్వాసం కలిగిన వ్యక్తిని, నా జీవితంలో ఎందుకు జరిగించాలా? దేవుని బిడ్డలారా, మన విశ్వాసం సరైనదైతే లోబడుతుంది. మన విశ్వాసం సరైనదైతే ఇట్ డజంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం. సమస్యను చూడదు, సమస్యను విశ్లేషించదు, సమస్య యొక్క కెపాసిటీ అనేది పట్టించుకోదు. సమస్యను కాదు, సమస్యను మాట ద్వారా లేపేయగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తుంది విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నమ్ముట నీ వలన అయితే. మాటతో నమ్మితే నువ్వు స్వస్థత నమ్ముతాను, మాట పలికితే స్వస్థత కలుగుతుంది, నమ్ముతావా? అలాగైతే అలాగనే చేస్తా. నీ నమ్మిక చొప్పున. ఒకవేళ నువ్వు నమ్మావనుకో, సమస్య చాలా పెద్దది, దేవుడు కామ్గా ఉంటాడండి. ఓ సమస్య పెద్దది కదా, సరే, నువ్వు నన్ను నమ్మేంత వరకు నేను ఏం చేస్తానంటే కామ్గా ఉంటా. ఇదేనా మన యాటిట్యూడ్ మారిపోవును గాక, మన తలంపులు మారిపోవును గాక, మన ఉద్దేశాలు మారిపోవును గాక. దేవుని బిడలంగా నిజమైన విశ్వాసం సమస్యను అస్సలు పట్టించుకోదు. మూడవదిగా మన విశ్వాసాన్ని ఎలాగ పరీక్షించుకోవాలి? మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అక్కడేమో ఆ విశ్వాసమేమో ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈమె విశ్వాసం గొప్పదంట, అది ఆశ్చర్యాన్ని గొలిపే విశ్వాసం అయితే ఇది గొప్పదంట. దేన్ని బట్టి గొప్పదని చెప్తున్నావు ప్రభా? దేన్ని బట్టి గొప్పదని చెప్తున్నావు అంటే, ఈమె సురోఫెనిక వంశానికి సంబంధించిన ఒక అన్యురాలు కాబట్టి ఆమె నీ దగ్గరకు వచ్చిందన్న? కాదు. ఆమె విశ్వాసం ఎందుకు గొప్పది తెలుసా? ఆమె విశ్వాసం ఎందుకు శ్రేష్టమైనది తెలుసా? ఆమె విశ్వాసం దేవుణ్ణి ఎందుకు అంత అట్రాక్ట్ చేసింది తెలుసా? ఆమె జీవితంలో చూడండి 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఏం వేసిందంట? కేకలేసిందామె. ప్రభువా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, బాగు చేయి ప్రభు అని కేకలేసిందంటండి. కేకలేస్తే
వెంటనే ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు, ప్రార్థనకు వచ్చి నిలబడ్డారు అనుకోండి, ఒక ఆమె గట్టి గట్టిగా కేకలేస్తుంది, ప్రభువా నన్ను బాగు చేయంటే వెంటనే ఆమె కోసం ప్రార్థన చేస్తాం, ఏమో సీరియస్గా ఉందేమో అని, అంతేనా? యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఆమె కేకలేస్తుంటే యేసుప్రభు యొక్క రియాక్షన్ చూడండి, 23. అందుకైనా ఆమెతో ఒక్క మాట చెప్పలేదంటండి యేసుప్రభు. కేకలేస్తుంది, కేకలేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక్క మాట చెప్పలేదంట. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, ప్రభువా నేను ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాను ప్రభువా, నేను కుటుంబంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నా జీవితంలో ఇది జరగాలని నేను అడుగుతున్నాను ప్రభువా. మంచిదే. కొన్ని సందర్భాల్లో ఒక్క మాట కూడా ప్రభు మాట్లాడంట. ఒక్క మాట కూడా ఎట్లుంటుందండి అంటే, ఈమె కేకలేస్తుంటే ఈమెను పట్టించుకోలేక, కానీ కేక లేకుండా ఉండేటువంటి వాడిని పట్టించుకుంటున్నాడు. అంటే ఈమెకు అనిపిస్తుంది, వాళ్ళు కాముగా వచ్చి నిలబడితే వాళ్ళ ప్రార్థనకు జవాబిస్తున్నా, వాళ్ళని బాగు చేస్తున్నా, వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా, నేనంటే కేకలేస్తుంటే నన్ను పట్టించుకోలేదు. రెండవదిగా 23 చదువుదాం. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, శిష్యులు అంటున్నారు, ప్రభువా ఈమె కేకలేసి అక్కడ ఆగిపోలేదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన జవాబు రాకపోతే ఇంకంతేలే, రాదులే, దేవుడు నా ప్రార్థన అని డిసైడ్ అయిపోతారు. ఈమె ఆ కేటగిరీ కాదు. యేసు ప్రభు దగ్గర కేకలేసింది, యేసు ప్రభు ఏ ఒక్క మాట చెప్పకుండా దారిని వెళ్ళిపోతున్నాడు, పట్టించుకోలేదు ఆమెను, వెళ్ళిపోతుంటే శిష్యులు అంటున్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది. ఫస్ట్ టైం కేకలేస్తే పట్టించుకోలేదు, వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు. వేరే వాళ్ళకు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఈమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే వెంబడి కేకలేస్తుంది, ప్రభువా నా కుమార్తెను రక్షించు, ప్రభువా నా కుమార్తెను రక్షించు, ప్రభువా నా కుమార్తెను బాగు చేయి. శిష్యులు అంటున్నారు, ప్రభువా న్యూసెన్స్ ప్రభువా, పంపించే ప్రభువా. వెంటనే ఏమన్నా లేదు, అవును మర్చిపోయాను, రికమెండేషన్ మీది కూడా వచ్చింది కదా, శిష్యులుగా 12 మంది మీరు చెప్పారు కదా అపోస్తలుగా, ఈమెను బాగు చేస్తానన్నాడా? యేసుప్రభు రియాక్షన్ ఏంటి? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల దగ్గర కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు, నేను వచ్చింది ఈమె కోసం కాదని చెప్పేశాడు. ఇప్పుడు మన చర్చిలో ఎవరైనా వాక్యం చెప్పడానికి వచ్చిన తర్వాత అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆమె ఆడ నిలబడి గట్టిగా అరిచింది అనుకుందాం, ఏడుస్తూ ప్రార్థన చేసింది, ప్రభువా నాకు సాయం చేయి. దైవ సేవకుని అడిగాను అనుకో, బ్రదర్ ఆమె కోసం ప్రార్థన చేయండి, ఆమె కోసం నేను రాలేదని చెప్తే ఎట్టుంటుంది ఆమెకు? వీళ్ళందరి కోసం వచ్చిన ఆమె ఒక్కదాని కోసం నేను రాలా. యేసుప్రభు అదే చెప్తున్నాడు, వీళ్ళందరి కోసం వచ్చాను, ఆమె కోసం రాలా. ఈమె అనుకోవచ్చు, ఏం చేశాను నేను? నీ గురించి ఏమన్నా క్రిటిసైజ్ చేశానా? నీకేమైనా అన్యాయం చేశానా? నీవు దయవులు పట్టిన వాడన్నా, లేకపోతే ఏం చేశానని నన్ను పట్టించుకో, నువ్వు లోకరక్షకుని కదా, మరి నన్ను ఎందుకు పట్టించుకోవు అనిందా? అనలా. నెక్స్ట్ ఏం చేసింది చూడండి, 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఇదేమండి ఈమె? యేసు ప్రభు కేకలేస్తే ఒక్క మాట చెప్పకపోయినా వదిలిపెట్టదు, దారిన పోతూ కేకలేస్తూ యేసు పట్టించుకోకపోయినా వదిలిపెట్టదు. శిష్యులు చెప్తున్నారు, ఈమె పంపేసే ప్రభా, ఈమెకు ప్రార్థన చేసి. యేసు ప్రభు అంటాడా, ఈమె కోసం నేను రాలేదంటాడు. అయినా వదిలిపెట్టకుండా ఇప్పుడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడింది, ఆయనకు మొక్కుతూ ఉందంట. దేవుని బిడ్డలారా, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను, అందుకాయన. ఇప్పుడు మొక్కావు కదా, నువ్వు సూపర్ అమ్మా అనలేదు, ఏమంటాడు తెలుసా? పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. అంటే ఈమెను అస్సలు పట్టించుకోలేదండి. అస్సలు పట్టించుకోకుండా నిజమే ప్రభా అని మళ్ళీ దేవుని అడుగుతుంది, ప్రభా నన్ను బాగు చేయి. అంటే విచిత్రమైనటువంటి సంఘటన ఇది కదా. యేసు ప్రభు పట్టించుకోలేదు, యేసు ప్రభు శిష్యులు చెప్పినా యేసు ప్రభు వినలేదు. యేసు ప్రభు అంటాడు, ఈమె కోసం నేను రాలేదంటాడు. 4వదిగా యేసు ప్రభుకు మొక్కితే యేసు ప్రభు అంటాడు, నువ్వు కుక్క పిల్లకు కూడా సమానం కాదు అన్నట్టుగా ప్రభు మాట్లాడు. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆమె యేసు ప్రభుకు మొక్కిందంట. దేవుని బిడ్డలారా, 27వ వచనం. అప్పుడు 28వ వచనం ప్రారంభమవుతుంది. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే ఆమె విశ్వాసానికి అడ్డుకట్ట వేసింది సమస్య కాదు, వ్యక్తులు కాదు, ప్రభువే పట్టించుకోలేదండి ఆమెను. అప్పుడు ఆమె వదిలిపెట్టిందా? వదిలిపెట్టల.
దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో దేవుని దగ్గర నుంచి నీకు జవాబు రానప్పుడు, దేవుడు నీ ప్రార్థన విననట్టుగా ఉన్నప్పుడు, దైవ సేవకులు ప్రార్థన చేసినా దేవుడు పట్టించుకోనప్పుడు, గొప్ప గొప్ప దైవ సేవకులు ప్రార్థన చేసినా పట్టించుకోనప్పుడు, గొప్ప గొప్ప సమయాలలో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు జవాబు ఇవ్వకపోతే ఇంకా దేవుడు ఇయ్యట్లే, లెట్ మీ డూ ఆల్టర్నేటివ్, ఇంకా వేరొకటి ఏదైనా చూసుకుంటా, దేవుడు ఎట్లా పట్టించుకోవడంలే, ఎందుకు నేను ఈ రకంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే అడ్డంకుల మధ్య యేసు ప్రభువే ఒక అడ్డంకిగా మారిపోయాడు ఆమెకు. చెప్పాలంటే యేసు ప్రభు నో అంటున్నాడు, అయినా ఆమె యేసు ప్రభుని వదిలిపెట్టలే. విశ్వాసం అనేటువంటిది ఏంటి తెలుసా? నీ జీవితంలో మనుషులు లేకపోతే సమస్యలే కాదు, యేసు ప్రభువే నీ జీవితంలో జవాబు ఇవ్వనప్పుడు యేసు ప్రభును వెన్నంటి ఉంటావు చూసావా, అది సరి అయిన విశ్వాసం. హల్లెలూయా. ఆయా సందర్భాలలో దేవుడు జవాబులు మన జీవితాల్లో ఇవ్వకుండా మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళగా ఉన్నాం అని దేవుడే జవాబు ఇవ్వడండి. మనం ప్రార్థన చేస్తున్న దైవసేవ అందరూ ప్రార్థన, బట్ గాడ్ విల్ బి సైలెంట్. దేవుడు కామ్గా ఉంటాడు. దేవుడు ఒక రకంగా చెప్పాలంటే నీకు జవాబు ఇవ్వను అన్నట్టుగా దేవుని యొక్క స్పందన మన జీవితాల్లో ఉంటే వెంటనే మన జీవితాలు కలుగుతుంది. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు జవాబు ఇస్తాడా? దేవుడు కార్యం చేస్తాడా? అప్పుడు నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. అందుకే బైబిల్లో మనం చూస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. హియర్ ఈస్ ఎ వార్నింగ్. ఒక హెచ్చరిక ఉంది, ఒక అలార్మింగ్ ఉంది, ఒక ఏమనాలి, మేలుకొల్పే సందేశం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? విశ్వాసమందు స్థిరంగా ఉండు. కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దేవుడు సమస్యను పట్టించుకున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఆ పరిస్థితిలో విశ్వాసంలో స్థిరంగా ఉండు. లేదు, దేవుని వదిలిపెట్టని, దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఆపను, దేవుని వాక్యం చదవడం ఆపను, దేవుని దగ్గరకు రావడం ఆపను, దేవుని సేవ చేయడం నేను ఆపను, దేవునితోనే ఉంటాను, అంటి పెట్టుకొని ఉంటాను అనేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటేనే నీ విశ్వాసం సరైన విశ్వాసం, నా విశ్వాసం సరైన విశ్వాసం. ఒకవేళ అది లేకపోతే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం గొప్పది. ఎందుకు గొప్పదంటే యేసు ప్రభువే పట్టించుకోలే, యేసు ప్రభువే వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అంటున్నాడు నీ కోసం రాలేదు. యేసు ప్రభువే అంటున్నాడు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కానీ నీకు చెప్పడం, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం యుక్తం కాదు అని దేవుడు మాట్లాడుతుంటే వదిలిపెట్టలేదు. వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ స్టిల్ యువర్ ఫెయిత్ విల్ నాట్ హ్యావ్ ఎనీ వేవరింగ్ నేచర్. నీ విశ్వాసం కదలదు. అందుకే బైబిల్లో విశ్వాసమందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించెను. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవుడు టకీమని ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ప్రార్థనకు వెంటనే అద్భుతాలు చేస్తాడు. కొన్ని విషయాల్లో గాడ్ విల్ బి సైలెంట్. దేవుడు కామ్గా ఉంటాడండి. ఎందుకు తెలుసా? ఈమె విశ్వాసం ఎలాంటి విశ్వాసం? పరీక్ష జరుగుతుంది అక్కడ. మొదటి పరీక్ష దేవుడు మాట్లాడలే, రెండవ పరీక్ష దేవుడు వెళ్ళిపోయాడు, మూడవ పరీక్ష శిష్యులు చెప్పినా దేవుడు పట్టించుకోవాలి, నాలుగవ పరీక్ష యేసుప్రభు అంటున్నాడు నీ కోసం నేను రాలేదు, ఐదవ పరీక్ష యేసుప్రభు అంటాడు కుక్క పిల్లలకు వేయడం యుక్తం కానీ నీ ప్రార్థనకు జవాబు యుక్తం కాదు. అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత యేసుప్రభు రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నాడు. ఏంటంటే నీ విశ్వాసము గొప్పది. ఇప్పుడు పరీక్షించుకుందాం, మన విశ్వాసం గొప్పదా? మన విశ్వాసం ఏ రకంగా ఉంటుంది? దేవుడు జవాబిస్తేనే మనం విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. దేవుడు ఆలస్యం చేసినా, దేవుడు మన జవాబుకు వెంటనే స్పందించకపోయినా వెంటనే దేర్ విల్ బి చేంజ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. దేవుడు నీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్ష కొన్ని సందర్భాల్లో టఫ్గా ఉంటుంది. అందరి ఎదుట అందరికీ జవాబులు ఇస్తూ ఈమె పట్టించుకోకపోతే ఎంత అవమానంగా ఫీల్ అయింటుందండి. ఈమె కేకలేస్తుంది, ఈమె యేసుప్రభు వెంట వెళుతూ కేకలేస్తుంది. అది కూడా తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు పట్టించుకోడు? చిన్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడండి? దేవుడు కఠినుడుగా మారిపోయాడా? అలాంటి పరిస్థితి వచ్చిన బైబిల్లో రాయబడింది, ఆమె యేసు ప్రభుకు దూరం కాల. ఈరోజు నేను ఎక్కడ దూరం అయిపోతున్నాం దేవునికి?
దేవుడు ఎక్కడ జవాబు ఇవ్వలేదని, ఎక్కడ ఆలస్యం జరుగుతుందని, ఎక్కడ మనల్ని పట్టించుకోలేదని, ఎక్కడ మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరలేదని మన జీవితాల్లో మనం దూరం వెళ్ళిపోతున్నాం. మీ విశ్వాసమును మీరే పరీక్షించుకొనుడి. ఏం పరీక్ష? వాక్యానికి విధేయత చూపే పరీక్షనా? రెండవదిగా మనం చూసినటువంటిది, నీ విశ్వాసము సమస్యను గొప్పగా చూస్తుందా, దేవుని గొప్పగా చూస్తుందా? మూడవదిగా, దేవుడే జవాబు ఇవ్వకపోయినా నీ విశ్వాసం విడిచిపెడుతుందా? నాలుగో పరీక్ష, ఫిలేమోనుకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనున్నది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. విశ్వాసానికి 4వ పరీక్ష ఏంటి తెలుసా? విశ్వాసము మొదటిగా దేవునికి లోబడుతుంది. రెండవదిగా సమస్యను గురించి అస్సలు పట్టించుకోదు. మూడవదిగా విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే దేవుడు జవాబు ఇవ్వకపోయినా దేవుని వదిలిపెట్టదు. నాలుగవదిగా విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే సరైన విశ్వాసానికి ఒక లక్షణం ఉంటుంది, ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట. 4వ వచనం, 4 నుంచి 6 కలిసే ఉన్నాయి కదా, మధ్యలో ఉంటుంది. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట. ఎంత విచిత్రం కదా! దేవునితో పాలివారవుటే మంచిదండి, కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది ఇతరులు నీ విశ్వాసమందు. అంటే ఇప్పుడు నాలో విశ్వాసం ఉందనుకో, నేను దేవుని నమ్ముతున్నాను అనుకో, నా విశ్వాసం ఇతరులను ప్రభావితం చేసి వాళ్ళు నాలాగా దేవుని నమ్మేటువంటి పరిస్థితిలోకి తీసుకురావాలి. అది సరి అయిన విశ్వాసం. నా విశ్వాసం నన్నే కాదు, నా విశ్వాసం ఇతరులను ప్రభావితం చేయాలి. నా విశ్వాసం నా కుటుంబాన్ని ప్రభావితం చేయాలి, నా పిల్లలను ప్రభావితం చేయాలి, నా స్నేహితులను ప్రభావితం చేయాలి, నా ఆఫీస్లో ఉండే వారిని ప్రభావితం చేయాలి. ఇతరులు విశ్వాసమునందు, అది ఏ విశ్వాసం? నీ విశ్వాసమునందు పాలివారగుట. దేవుని నమ్మడం కాదు, నీ విశ్వాసమునందు పాలివారగుట. నీవు దేవుని పట్ల కలిగినటువంటి విశ్వాసము ఇతరులను ఏ రకంగా ప్రభావితం చేసింది? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నా విశ్వాసము నా కొరకే పనిచేస్తే అది సరి అయిన విశ్వాసం కాకపోవచ్చు, కానీ నా విశ్వాసంలో 4th స్టేజ్ ఒకటి ఉంది. ఏంటి తెలుసా? నా విశ్వాసంలో ఇతరులు పాలివారవుతారు. ఇతరులు పాలివారవుతారు. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. నీ విశ్వాసాన్ని చూచి ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చారు? నీ విశ్వాసం ఎంతమందిని దేవుని కొరకు సంపాదించింది? నీ విశ్వాసాన్ని చూస్తున్నారు ప్రజలు, మర్చిపోవద్దు అది. నువ్వు దేవుని దగ్గరకు వస్తుంటున్నావు, నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ చూస్తున్నారు, వీళ్ళు దేవుని దగ్గరికి పోతున్నారు కదా అని. దేవుడు ఎలా చూస్తున్నాడు, ప్రజలు కూడా చూస్తున్నారు. నీ విశ్వాసం ఏ రకంగా ఉంది? కొన్ని సందర్భాలలో ఇంటికి వెళితే ఏ రకంగా ఉంటుంది తెలుసా? నరకం ఉంటుంది. ఎందుకు తెలుసా? నీ విశ్వాసం ఇంట్లో పనిచేయడంలా, నీ ఇంటిలో ఉండేటువంటి వారు నీ విశ్వాసంలో పాలివారు కావడంలా. నీ విశ్వాసం అందుకే లోపభూయిష్టంగా ఉంది. దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు, యేసు ప్రభు దగ్గరికి పక్షవాయు కలిగిన ఒక వ్యక్తిని బైబిల్లో వ్రాయబడింది. కొందరు పక్షవాయు గల వారిని ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన దగ్గర తీసుకొని వచ్చిరి. వీళ్ళ విశ్వాసం ఎలాంటిది తెలుసా? ఆ వ్యక్తి పడిపోయినాడు, వాళ్ళ ఫ్రెండో వాళ్ళ బంధువో లేకపోతే ఇంకెవరో, లేకపోతే ఒకవేళ ఏమన్నా అప్పు ఇచ్చి ఎగరగొట్టి చచ్చిపోతాడేమో అని పిలుచుకొస్తున్నారు, నాకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, ఆ వ్యక్తి పడిపోయినాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి అతను తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే యేసు ప్రభు దగ్గర ఉండేవాళ్ళు ఒక్కరు కూడా స్థలం ఇవ్వాల. అప్పుడు వీళ్ళు మిద్దెపైకెక్కి ఇంటికప్పు ఊడదీసి దించితే యేసు ప్రభు అంటాడు, వారి విశ్వాసాన్ని చూచి. దేవుని బిడ్డలారా, వాళ్ళ విశ్వాసం యేసు ప్రభువునే ఆశ్చర్యపరిచిందండి. వాళ్ళ విశ్వాసం ఎలాంటి విశ్వాసం తెలుసా? అందరూ పట్టించుకోకపోయినా వీళ్ళ విశ్వాసము ఆ వ్యక్తికి స్వస్థతను తెచ్చింది. ఇప్పుడు అడుగుతుంటున్నా, మన జీవితాల్లో ఉన్నటువంటి విశ్వాసము ఎంతమందికి స్వస్థత, ఎంతమందికి దేవుని పట్ల విశ్వాసం తీసుకొని వచ్చింది? మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలా సందర్భాల్లో చెప్పాను ఈ మాట. రెజినాకు ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత, కరోనా టైంలో సెకండ్ వేవ్లో దెర్ వాజ్ సివియర్ ఏమనాలి లాక్డౌన్. 6 గంటలకు
6 గంటలకు హైదరాబాద్లో స్ట్రీట్ లైట్తో సహా ఆగిపోతాయి. చిమ్మ చీకటి ఉంటుంది అంతే, ఒక్క షాప్ ఉండదు, రోడ్డు పైన వీధి లైట్లు కూడా వెలగవు, అంత భయంకరంగా లాక్డౌన్ ఉంది అక్కడ. ఉదయం పూట మాత్రమే పర్మిషన్ ఉంటుంది, అది కూడా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే. ఆటోస్ లేవు, కార్లు తిరగడానికి వీలు లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా పోలీసు వాళ్ళు వస్తారు, ఎప్పుడైనా చెక్ చేయవచ్చు. ఆ పరిస్థితుల్లో టెస్ట్ కోసం దాదాపు 1 కిలోమీటర్ నడవాలి, 1 కిలోమీటర్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి రావాలి. తిరిగి 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 డ్యామ్ టైర్డ్. నేను రెజినా కూడా డ్యామ్ టైర్డ్. మిట్ట మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో మేము తిరగాల్సి వచ్చింది. నడుచుకుంటూ వెళ్ళాలి, 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి, 1 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. దేవుని బిడ్డలారా, అంతగా టైర్డ్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి రిపోర్ట్ చూపించిన తర్వాత ఆమె రిపోర్ట్ చూసింది. ఆ తర్వాత కొన్ని విషయాలు మాకు చెప్పిందండి. ఇంకేం ప్రాబ్లం లేదు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఆపరేషన్ చేయాలి అని చెప్పింది. మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మేము నడుచుకుంటూ మళ్ళీ రూమ్కి వస్తున్నాం. ఇక లాడ్జిలో కూడా చాలా పెద్ద రూమ్ ఇచ్చారు, ఎందుకంటే కరోనా రూల్స్ అలా ఉన్నాయి. సో లాడ్జిలోకి ఎంటర్ అవుతున్నా నా ఫోన్ రింగ్ అయింది. ఎవరని చూస్తే తెలిసిన వేరే డాక్టర్ నాకు ఫోన్ చేశారు. అంటే ఎవరైతే రిపోర్ట్ చూశారో ఆ డాక్టర్ను మాకు పరిచయం చేసిన డాక్టర్ సృజన, మన పరిచయకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళు. సో ఆమె నాకు ఫోన్ చేసింది, అన్న ఎక్కడున్నారు మీరు అనేది. వెంటనే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటి అన్న ఎక్కడున్నారు? రెండవ ప్రశ్న, అక్క ఎక్కడుంది? అమ్మో ఏదో ఉందే ఒకవైపు. ఏమ్మా చెప్పండి అని. అక్క నా పక్కనే ఉంది. అవునన్నా మీరు ఎక్కడున్నారు? ఎక్కడ బయట ఉన్నట్టున్నారు? అవునమ్మా లాడ్జ్లోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఆమె చెప్పింది, అన్న ఇప్పుడే డాక్టర్ నాతో ఏం మాట్లాడింది? ఏముంటుంది మాట్లాడితే? రిపోర్ట్ గురించి మాట్లాడుతుంది. ఆ డాక్టర్ మేము పోయిన తర్వాత ఈమెకు ఫోన్ చేసి ఏమడుగుతుంది తెలుసా? నా దగ్గరికి 2 వచ్చారే, ఎవరు వాళ్ళు అని అడిగిందంట. ఎవరు? పేషెంట్లు, అంతే కదా, పేషెంట్. ఏం అడిగిందంట, ఎందుకు మేడం అడుగుతున్నారు? చూపించుకోవడానికి వచ్చారు వాళ్ళు కదా. లేదు ఎవరు వాళ్ళిద్దరు అని అడిగిందంట. ఎవరు వాళ్ళిద్దరంటే, ఎందుకు మేడం అలా అడుగుతున్నారు? ఏదన్నా ఉంటే చెప్పండి, పర్లేదు నాకు చెప్పండి, నేను వాళ్ళకి కన్వే చేస్తాను మెసేజ్. ఏం లేదు రిపోర్ట్ విషయం కాదు. రిపోర్ట్ మరి దేని విషయం? వాళ్ళిద్దరు ఎవరు చెప్పు వాళ్ళిద్దరు? ఎందుకు మేడం? వాళ్ళు నా దగ్గర కూర్చున్నారు, వాళ్ళు నా దగ్గర పేషెంట్గా కూర్చున్నారేమో కానీ నాకు వాళ్ళు పేషెంట్స్ కనపడడంలా. వాళ్ళ ముఖంలో ఏదో ఒక తేజస్సు, ఆమె చెప్పిన పదం యాజ్ ఇట్ ఈజ్ వాడతాను, దేవుని యొక్క మహిమ వాళ్ళ పైన ఏదో నేను చూస్తున్నాను. ఎవరు వాళ్ళు? మధ్యాహ్నం 1 గంటకు ఎండకు తిరిగితే జిడ్డు గక్కి ఆమె దగ్గర కూర్చున్నాం. ఆమె ఏం చూసింది? ఆమెకు దేవుడు చూపించింది ఏంటి తెలుసా? మా జిడ్డు మొక్కలు చూపించాలా. ఇక రెజినాకు ఉండేటువంటి వీక్నెస్తో డల్గా, ఒకవేళ ఒక టెన్షన్ మాలో ఉంది, ఏం రిపోర్ట్ ఉంటుందో ఒక టెన్షన్ ఉండాలి, ఒక చెమట, ఇవి కనపడాలి. ఆమె అంటుంది, వాళ్ళు ఎవరు? వాళ్ళ పైన దేవుని మహిమ నేను చూశాను. దేవుని బిడ్డలారా, అప్పుడు ఈమె చెప్తుంది, వాళ్ళు పాస్టర్ అండి, దేవుని సేవ చేస్తారు. అవునా, అలానా అని దేవుని గురించి కొన్ని విషయాలు ఆమె తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఇలాంటి సాక్ష్యాలు నీ గురించి ఉన్నాయా? నీ విశ్వాసంలో ఇతరులు పాలువారు అవుతున్నారా? జరిగినటువంటి విషయం ఏంటంటే, నడుస్తున్నాం కానీ ఒకవైపు ప్రార్థన, ప్రభా కృపచూపు, ప్రభా సహాయం చేయి ప్రభా. ఇప్పుడు ఎవ్వరు మా దగ్గరికి రాలి, ఎవ్వరికి నేను చెప్పలేదు కూడా, ఎందుకంటే అది చెబితే వచ్చే అంత ఫెసిలిటీస్ ఏమి లేవు అక్కడ. ఎందుకంటే చెప్తున్నాం కదా, 6 గంటలకు చిమ్మ చీకటి, రోడ్లన్నీ చిమ్మ చీకటి ఉంటుంది, ఎవ్వరు తిరగరు, నిర్మానుష్యంగా మారిపోతుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను హైదరాబాద్ పోయినప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, మధ్యరాత్రి 1 గంటకు కూడా మేము వేరే స్థలం నుంచి వస్తున్నప్పుడు లైట్లతో అబ్బో ఎంత దగదగ మెరుస్తుందో హైదరాబాద్ నగరం అంతా. కానీ కరోనా టైంలో చిమ్మ చీకటి, ఆ చీకట్లో తిరుగుతూ అక్కడ కష్టపడుతున్నప్పుడు దేవుని యొక్క బిడలంగా ఒక విశ్వాస ప్రదర్శన చేయడానికి దేవుడు తన విశేషమైన కృపనిచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు దేవుడు మనకొక్కొక్కరికి దయచేయునుగాక. నీ విశ్వాసమందు పాలువారు కావాలి. అది నిజమైన విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది ఏదో లోపల ఉండేటువంటిది కాదు, ఏదో బైబిల్ చదివేది కాదు, ఏదో ప్రార్థన చేయదు. సంబడి షుడ్ రికగ్నైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఎవరో ఒకరు గుర్తించాలి. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ పైన దేవుని యొక్క మహిమ ఉంది, వీళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారు అని ప్రజలు మనల గురించి చెప్పకపోతే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు 4 పరీక్షలు మన విశ్వాసానికి దేవుడు పెడుతున్నాడు. వాక్యానికి లోబడుతున్నామా?
వాక్యానికి చదువుతున్నామా? హిజ్కియా ఎందుకు విశ్వాసం కలిగిన వాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. ఎంత గొప్ప సవాలండి! దేశంలో ఉన్నత స్థలాలన్నిటిని పడగొట్టేశాడంట. విగ్రహాలను, దీపస్తంభాలను, లేకపోతే దేవతా విగ్రహాలను చిన్నాభిన్నాలు చేశాడు. లాస్ట్గా మోషే చేతిని ఇత్తడి సర్పాన్ని కూడా వదిలేయలేదు, దాన్ని కూడా చిన్నాభిన్నం చేసి పడేశాడు. నీ విశ్వాసం వాక్యానికి లోబడుతుంది. వాక్యం ఏం చెప్తుందో దానికే నీ ప్రాధాన్యత ఉంటుంది. రెండవదిగా, నీవు సమస్య కంటే దేవుణ్ణి ఎక్కువగా గమనిస్తావు, దేవుని శక్తిని ఎక్కువగా గుర్తిస్తావు. మూడవదిగా అడ్డంకులు, ఆటంకాలు ఒకవేళ దేవుని దగ్గర నుంచి వచ్చినా, దేవుని సేవకుల దగ్గర నుంచి వచ్చినా, నీ విశ్వాసం మాత్రం తగ్గిపోదు. నాలుగవదిగా, నీ విశ్వాసములో ఇతరులు పాలివారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈరోజు మాతో మీరు మాట్లాడుండగా ప్రార్థించండి, మౌనంగా ఉండవద్దు. దేవుని అడుగుదాం, నా విశ్వాసాన్ని సరిచేయి ప్రభా. నా ప్రార్థన కాదు, మీరు ప్రార్థించాలి, మీరు సరి చేసుకోవాలి, మీరు దేవుని అడగాలి. దేవానికి స్తోత్రము తండ్రి, దేవానికి స్తోత్రము తండ్రి. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, నజరేయుడైన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా. మా విశ్వాసము సరి చేయబడును గాక, మా విశ్వాసములో మార్పులు వచ్చును గాక, మా విశ్వాస పరిమాణం మారునుగాక. దేవా, మాలో అవిశ్వాసము కలిగి భ్రష్టులముగా మారిపోతున్నాం ప్రభా. అందుకే ఈరోజు ఈ సందేశం ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. ఎక్కడ భ్రష్టత్వం, పాపము, లోకము, అవిధేయత, అల్ప విశ్వాసము తండ్రి, అపనమ్మకం మా జీవితంలో వచ్చిందో, సమస్యను ఎక్కువగా చూచేటువంటి వ్యక్తులుగా మారిపోయాము. మమ్మల్ని మార్చండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మా విశ్వాసములో మేము మార్పు చెందుదుముగాక. మా జీవితాల్లో విశ్వాసములో మేము సరి చేయబడుదుముగాక. దేవా, మా విశ్వాసము హిజ్కియా విశ్వాసముగా, శతాధిపతి విశ్వాసముగా, తండ్రి ఆ తల్లి యొక్క విశ్వాసముగా, దేవా ఫిలెమోను పత్రికలో రాయబడినటువంటి పాలివారయ్యేటువంటి విశ్వాసముగా మా విశ్వాసం మారునుగాక. దేవా, మీ కార్యాలు జరిగించండి. విశ్వాస భ్రష్టులు కాకుండా ప్రార్థించమన్నావు ప్రభా. అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నావు ప్రభా. ఇప్పుడు మాలో ఉన్న ప్రతి అవిశ్వాసమును మీరే బాగు చేయండి ప్రభా. మా అవిశ్వాసానికి స్వస్థత కలుగునుగాక. యేసు నామమున విశ్వాసము చేత నింపబడుదుముగాక. విశ్వాస వరము మాకు కలుగునుగాక. మా విశ్వాసం వాక్యానుసారంగా ఉండునుగాక. ఈ కార్యములు జరుగునుగాక. మా విశ్వాసములో మేము బాగవుదుముగాక. అవిశ్వాసమును బాగు చేయండి ప్రభా. మీ కార్యాలు జరిగించండి నాయన. విశ్వాసం ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. ఎవరి శరీరములో ఏ వ్యాధి ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ అస్వస్థత ఉన్నా, ఏ రిపోర్ట్స్ వారి ఎదుట కలిగి వాళ్ళు బాధపడుతున్నా, నజరేయుడైన యేసు నామమునందు వారి శరీరమునకు స్వస్థత కలుగునుగాక. లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమునందు స్వస్థత. దేవా, ఎక్కడ అద్భుతాలు జరగాలనో అద్భుతములు జరుగునుగాక. ప్రతి అసాధ్యము మనిషిగా మాకు అసాధ్యము, కానీ మీకు నథింగ్ ప్రభా. మాట సెలవి ప్రభా. అంధకార శక్తులకు అధికారం, మాంత్రిక తాంత్రిక శక్తులకు అధికారం యేసు నామమున ఇప్పుడు విచ్ఛిన్నమైపోవునుగాక, విచ్ఛిన్నమగునుగాక, విచ్ఛిన్నమగునుగాక, విచ్ఛిన్నమగునుగాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి. దేవా, మీరే సహాయం చేసి మహిమను పొందమని మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీరు చేసిన ప్రతి మహోపకారానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమునందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి కడపలోను చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం, చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు, అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గణపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభువు నామమున కోరుతున్నాను.